కట్టుకున్న భార్య మహా అయితే మూరడ పూలు అడుగుతుంది. అంతేగా తనతో టైం స్పెండ్ చేయమంటుంది. దేనికి తిరిగి లేకపోతే ఎలా, కట్టుకునేదే కదా, పడుంటుందిలే అనుకోమాక. ఎదురు తిరిగితే 70mm సినిమానే. రాత్రి బెడ్ కట్టు, కూరలో కారం ఎక్కువ, ఐరన్ బాక్స్తో కొత్త బట్టలకి చిల్లులు, ఒక్కరోజు స్ట్రైక్ చేస్తే తెలుస్తుంది. అనుమానంతో వేధించడం, అక్కడికెందుకు వెళ్ళావు, ఇక్కడికెందుకు ఉన్నావు, వాడితో ఏం మాటలు, ప్రతిదీ అనుమానించడం, నేను మగాడినని ఈగోతో మాట్లాడడం ఎవరికైనా బాధ వేస్తుంది. ప్రతి భార్య ఇంటి పనులు చేయడం, మంచి ఆలోచనను ఇవ్వడం, చక్కగా అలంకరించుకోవడం, కష్ట సమయాలలో ఓర్పుతో ఉండడం, ప్రీతిగా భోజనం పెట్టడం, పడకింటిలో ఆనందాన్ని ఇవ్వడం చేస్తుంది. తన తప్పు ఏమిటో తెలుసుకోవాలి భర్త, సరిదిద్దుకోవాలి. తన తప్పు ఉంటే ఎప్పుడైతే నీ సమస్య నువ్వే పరిష్కరించుకున్నావో ఆమె మనసులో నీకు స్థానం అనేది ఏర్పడుతుంది. ఏ విషయంలో నిన్ను తుడుతున్నాడు, ఏ విషయంలో నిన్ను తప్పు పడతాడు, ఏ విషయంలో నీ మీద చిరాకు పడతాడో, నీలో తప్పులు తెలుసుకో అని ప్రతి భార్య ఆలోచించాలి. భార్యాభర్తలది కూడా కండిషనల్ ప్రేమే. ఒకరికి కట్టుబడి ఉండాలని, అనుమానం కలిగించేలా ప్రవర్తించకూడదని, నమ్మకంగా ఉండాలని, మర్యాద గౌరవం వంటివి ఇచ్చిపుచ్చుకోవాలని, ఒకరి పట్ల ఒకరు సహనంతో ఉండాలని, నిందించుకోకూడదని, నిష్ఠూర పడకుండా ఉండాలని, నా కోసం నువ్వు ఇది చెయ్యి, నీ కోసం నేను ఇది చేస్తాను అని సర్దుకుపోవాలి. అహం అర్థం చేసుకునే నైపుణ్యం కొరవడడం, చెప్పుడు మాటలు, ఇలాంటివి కూడా ఎన్నో ఉంటాయి. ఇంకొక ఆసామి భార్యకు చాలా ఆంక్షలు పెడతాడు. బయటికి వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, తనకు తెలియకుండా ఏ ఖర్చు చేయకూడదు, నించుంటే తప్పు, కూర్చుంటే తప్పు. తన తప్పు ఉన్న భార్యను క్షమించు అని అడగలేకపోతున్నాడు అంటే ఆ భర్త తన భార్యను సమానంగా చూడలేకపోతున్నాడు అని అర్థమవుతుంది. లోపల తప్పు చేశాననే భావన ఉంటుంది, కానీ ఒప్పుకోవడానికి అహంభావం, పురుషాధిక్యత అడ్డు వస్తాయి. కొంతమందిలో భర్త తాను సుఖపడలేడు, భార్యా పిల్లను కూడా సుఖపెట్టలేడు. భార్యాభర్తల జీవితం అనే బండికి 2 చక్రాలనే భావన ఉంటే ఇలాంటి భేషజాలు ఏ భార్య అయినా భర్త తనకు ఎంత తిండి, నగలు, భోగభాగ్యాలు ఇచ్చాడనే కంటే ఎంత ప్రేమగా, ఎంత సమాన భావంతో చూస్తున్నాడని ఆలోచిస్తుంది. అది లేనినాడు భార్య వంటంటి కుందేలులా ఉంటుంది. 100 ఏళ్ళు సహజీవనం చేయాల్సిన జంట బాధ్యతల విషయంలో సమాన భాగస్వాములు. ఇక భార్య విషయంలో ఇప్పటికీ బాధ్యతలు రూపాంతరం చెందాయి. ఒకప్పుడు భర్త సంపాదించి తెస్తే సొమ్మును జాగ్రత్తగా ఖర్చు పెట్టడం, ఇంటి పట్టున ఉండి తిండి, పిల్లలను చూసుకోవడం లాంటివి చేసేది. అలాగే భర్తకు వేలకు భోజనాదులను సమకూర్చడం, వచ్చిన బంధువులను ఆదరించడం వంటి బృహత్తర బాధ్యతలు నిర్వర్తించేవారు. కాలం మారింది, జీవనగతులు మారాయి. భార్య స్థానంలో ఉన్న మహిళ పైన చెప్పిన అన్ని విధులు నిర్వహిస్తూ అదనంగా సంపాదన కూడా చేయాల్సి వస్తుంది, లేకపోతే ఇల్లు గడవలని పరిస్థితి. ఇక భర్త సంపాదన అంతంత మాత్రమే అయితే గుట్టు చప్పుడు కాకుండా సంసారాన్ని నెట్టుకురావడం ఉత్తమ ఇల్లాలి లక్షణం. ఎప్పటికీ కలిసి ఉంటాము కదా, లైఫ్ లాంగ్ రిలేషన్ కూడా అనుకుంటూ ఒకరి మీద ఒకరు వేల భాషలు చేసుకుని ప్రతి క్షణం అందాల లోకంలో అద్భుతమైన ఆలోచనలతో గడపాలి. ప్రేమ అంటే మనం ప్రేమించిన వారు ఎంత బాధ పెట్టినా వారిని మరిచిపోలేక ఆ బాధను అణువణువున నింపుకోవడం, ఒకటిని ప్రేమించి అని అనుకోవడంలోనే మనల్ని మనం అర్థం చేసుకోవడం. మరి ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే అన్నీ తట్టుకుని నిలబడే సత్తా మనకి ఉందా? చిన్న డిస్టర్బెన్స్ వస్తే కొంపలు మునిగిపోయేలా రియాక్ట్ అవ్వడం, బంధాన్ని తెంపుకోవాలని అనుకోవడం కూడా తప్పే. కలిసి ఉన్న రోజులు మాత్రం ఒకరి కోసం ఒకరు ఉన్నామన్నట్లు అన్నీ పంచుకొని అనుక్షణం తోడుగా ఉండటం. వద్దు అని అనుకున్నప్పుడు మాత్రం అన్నీ తెంపేసుకుని ఎవరి జీవితం వారిదని వెళ్ళిపోకూడదు. అన్నం తింటున్నప్పుడు నీ ఆలోచనలు గుర్తొచ్చి తినే ప్రతి ముద్ద గొంతులో బాధగా దిగుతూ కలిగే బాధలో కడుపు నింపుకుంటున్నా. చందమామ కంటే చంటి పిల్లాడి కంటే అందంగా నువ్వే, నీ నవ్వు చూసి అదృష్టం మళ్ళీ జీవితంలో కలుగుతుందా అని ఆలోచించుకోవాలి. ఎందుకంత కానిదానిలా చూస్తున్నావు నన్ను? నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన నీతో పంచుకున్నా, జీవితాంతం నీ తోడు నాకుండాలని అనుకున్నా. నిన్నుగా యాక్సెప్ట్ చేసే నన్ను నిన్నుగా యాక్సెప్ట్ చేయలేనా? ప్రేమలో అన్కండిషనల్గా ఉండలేమా? ఎంత అద్భుతమైన మన బంధాన్ని ఇలా ముగింపు పలికి నాకు నరకం ఎలా ఉంటుందో చూపిస్తున్నావా? ఆ బాధ నా కళ్ళల్లో నీకు కనిపించడం లేదా? ప్రేమ మన జీవితాలకు అర్థాన్ని, ప్రయోజనాన్ని ఇస్తుంది. ప్రేమ మనల్ని ఒకరితో ఒకరు అనుసంధానం చేస్తుంది, ఒంటరితనాన్ని తొలగిస్తుంది. ప్రేమ మనల్ని ఆనందాన్ని, సంతోషంగా ఉంచుతుంది. ప్రేమ మనల్ని మెరుగైన వ్యక్తులుగా మార్చుతుంది. మిత్రమా, ప్రేమ ఒక అగ్ని లాంటిది.
ఇది మన హృదయాలను వెచ్చగా ఉంచుతుంది, మనకు శక్తిని ఇస్తుంది, వికటిస్తే దహించి వేస్తుంది. ప్రేమ ఒక సముద్రం లాంటిది. ఇది లోతైనది, విశాలమైనది, రహస్యాలతో నిండి ఉంది. విఫలమైతే తనలో విలీనం చేసుకుంటుంది. ప్రేమ ఒక పువ్వు లాంటిది. ఇది అందమైనది, సువాసన భరితమైనది. జాగ్రత్తగా చూసుకోక పారిపోయి నశిస్తుంది. ప్రేమ ఒక పాట లాంటిది. ఇది మన హృదయాలను మధురమైన పాటను పాడిస్తుంది, విషాద గీతాలను పాడించగలదు. ముగింపు: ప్రేమ ఒక అద్భుతమైనది. మనసు ఎంత నిర్మలంగా ఉంటే అంత జీవితం అంతా ఆనందంగా ఉంటుంది. రాళ్లతో కట్టబడే ఆలయం కంటే నరాలు, రక్త మాంసాలతో కట్టబడిన మనిషి శరీరమే నిజమైన గుడి. మొగ్గ పువ్వు వికసిస్తేనే దానికి అందం, పరిమళం ఉంటాయి. మనిషిలోని వ్యక్తిత్వం వికసిస్తే సమాజంలో కీర్తి, గౌరవం ఉంటాయి. జీవితం ఎప్పుడు ఆనందంగా ఉంటుందో తెలుసా? మనకు ఉన్న వాటితో తృప్తిగా ఉండడం నేర్చుకున్నప్పుడు మాత్రమే. దీపం నిశ్శబ్దంగా ఉంటుంది, చుట్టూ కాంతిని ప్రసరించి తనను తాను పరిచయం చేసుకుంటుంది. గొప్ప వ్యక్తిత్వం గలవారు కూడా అంతే, నిశ్శబ్దంగా ఉంటారు. తాను సాధించిన విజయాలే లోకానికి తెలిసేలా చేస్తాయి. కష్టాలు మేఘాలు లాంటివి, ఎప్పుడో ఒకప్పుడు వర్షించక మానవు. అందమైన ఇంద్రధనుసు కూడా వచ్చేది వర్షం వెలిశాకే. అందుకే కష్టాలు వెంటనే సుఖాలు కూడా ఉంటాయి. చేదు రుచి చూసిన వారికి తీయదనం అర్థమైనట్లు కష్టించి పనిచేసిన వారికి విశ్రాంతిలోనే ఆనందం ఉంటుంది. ఇంద్రధనుసులో 7 రంగులు ఉన్నట్టే మన జీవితంలో కూడా అన్ని రంగులు, భావోద్వేగాలు ఉంటాయి. అవి ఉన్నప్పుడే పరిపూర్ణమైన జీవితం లభిస్తుంది. మాట కన్నా మౌనం గొప్పది కావచ్చు, కానీ మాట అంతకన్నా మధురం. చక్కని స్నేహానికి, బంధానికి ఒక మంచి పునాది స్వచ్ఛమైన పలకరింపు. ఈ ప్రపంచంలోకి వచ్చిన వారు ఏదో ఒకరోజు ప్రపంచాన్ని వీడిపోవలసిన వారే. ఎవరూ శాశ్వతం కాదు. కాబట్టి పుట్టుక ఎంత సహజమో చావు కూడా అంతే సహజమైనది. సత్యమే నిజమైనది, శాశ్వతమైనది. నీ స్నేహం ఒకరితో నువ్వు పెంచుకునే పరిచయాన్ని బట్టి ఉండదు, ఒకరితో నువ్వు ప్రవర్తించే తీరును బట్టి ఉంటుంది. జీవితంలో నీకేదైనా కావాలి అంటే ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకుండా నువ్వే సంపాదించుకో. కాబట్టి గుర్తుపెట్టుకో మిత్రమా, రూపం ఎంత బాగున్నా అది కంటి వరకే విలువ. ఆ రూపం వెనుక మనసు, ఆ మనసు నుండి వచ్చే మాట కల్మషం లేకుండా అప్పుడే మనిషికి రూపానికి మించిన విలువ. ఒక్కసారి తప్పు చేయకపోయినా దాన్ని నిరూపించుకోలేక చాలామంది ఎదుట తలదించుకోవలసి వస్తుంది. క్షమించడం వల్ల గతం మారిపోకపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం తప్పక నీకు అనుకూలంగా మారుతుంది. వీపు భాగం బాగా స్ట్రాంగ్గా చేసుకో మిత్రమా. వెన్ను తట్టి ప్రోత్సహించేవారు కొందరైతే వెన్నుపోటు పొడిచేవారు ఇంకొందరు. దేన్నైనా తట్టుకునేలా ఉండాలి. మరి లక్ష్యం వేరు, కోరిక వేరు. కోరిక తీరాలని పరిగెడితే తగిలేది ఎదురు దెబ్బలే. అదే లక్ష్యం నెరవేరాలని అడుగులు పడితే ఎదురొచ్చేదల్లా విజయాలే. గెలిచి చూపించు. నీ కోసం కాదు, నిన్ను అవమానించిన వారి కోసమూ కాదు, నిన్ను నమ్ముకున్న వారి కోసం. ఒక అమ్మాయి తొలి ప్రేమను పొందే అబ్బాయి అదృష్టవంతుడు. ఒక అబ్బాయి చివరి ప్రేమను పొందే అమ్మాయి అంతకన్నా చాలా చాలా అదృష్టవంతురాలు. మనం ఇష్టపడే వాళ్ళతో కంటే మనల్ని ఇష్టపడిన వాళ్ళతోనే మన జీవితం సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ కంటే విలువైనది ప్రపంచంలో ఏదీ లేదు. కన్న వాళ్ళని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోండి, అంతేకాని వాళ్ళకి కన్నీరు పెట్టించు కాదు. కాలం ఉన్నప్పుడే కలిసి ఉండండి, కాలం దాటిపోయాక కలవరించినా కలుసుకోలేరు. కాదంటారా మిత్రమా? ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం సంపాదించుకోవడం. సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి సెకను మాత్రమే పడుతుంది. జీవితంలో వచ్చే ప్రతి సమస్యను ఒక ఆటగా తీసుకొని పరిష్కరించుకోవాలి. గెలిస్తే ఆనందం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. గెలుపు గర్వానికి పునాది, గెలిస్తే ఓటమి తెలివికి పునాది వేస్తుంది. ఆలోచన మార్చుకో, నీ అలవాటు మారుతుంది. నీ అలవాటు మార్చుకో, నీ జీవితం మారుతుంది. తీయగా ఉన్న ప్రతిదీ అద్భుతం కాదు, చేదుగా ఉన్న ప్రతిదీ విషము కాదు. అలాగే మంచి మాటలు మాట్లాడేవారంతా ఉత్తములు కారు, కఠినంగా మాట్లాడేవారంతా కఠినాత్ములు కారు. కొందరిని చూస్తే వెనకాల నడవాలనిపిస్తుంది, కొందరిని చూస్తే పక్కన నడవాలనిపిస్తుంది, కానీ నిన్ను చూస్తే నీ చెయ్యి పట్టుకొని నడవాలనిపిస్తుంది మిత్రమా. నటించే బంధాలన్నీ తీయగా మధురంగానే ఉంటాయి. నిజమైన బంధాలు ఎప్పుడూ కష్టంగా, కఠినంగా ఉంటాయి. అందరికీ తెలిసిన నిజమే అయినా నటించే వాళ్ళనే బాగా నమ్ముతాము. మనుషులను అంచనా వేయడం సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎప్పుడు ఎలా మారతారో ఎవరు ఊహించలేము. ప్రేమంటే కేవలం ఒక తప్పుకు వదిలేసి వెళ్ళిపోవడం కాదు, 100 తప్పులు ఉన్నా సరిచేసి తోడుగా నిలవడమే నిజమైన ప్రేమ అంటే. రాతలో లేని బంధం కోసం రాత్రంతా ఏడుస్తాం,
రాతలో ఉన్న బంధం కోసం పగులంతా కష్టపడతాం. జ్ఞాపకాలను మరువలేము, బాధ్యతలను వదులుకోలేము. మనల్ని ఎప్పుడూ తలుచుకునే మనసు, మన కోసం వెతికే ఓ ప్రాణం, మన కోసం వేచి చూసే ఒక జీవితం దొరకడం నిజంగా అదృష్టం. ప్రేమించడం కన్నా ఇంకొకరి ప్రేమ పొందడం ఒక వరం. ఎదురుపడిన పలకరించేవారు ఎందరో ఉంటారు, కానీ ఎదురు చూసేవారు ఉండడం అదృష్టం. ఒక్కసారి ఒకరికి మన హృదయంలో మనస్ఫూర్తిగా స్థానం ఇచ్చామంటే మన గుండె చప్పుడు ఆగిపోయే వరకు ఆ స్థానం వారికి మాత్రమే సొంతం. ద్వేషం పచ్చబొట్లు లాంటిది, అది పట్టించుకుంటే వచ్చేది ప్రేమ పుట్టుమచ్చ లాంటిది, అది పుట్టుకతో వస్తుంది, చచ్చేంత వరకు పోదు. ఒకరికి మాట ఇచ్చే ముందు బాగా ఆలోచించు, ఎందుకంటే నీకు అది కేవలం మాటే కావచ్చు, ఆ మాట ఇచ్చేవారికి అది ప్రాణం. పగిలిపోయే ఫోన్లో ఎంత విలువ ఇస్తున్నాం, అలాంటిది జీవితాంతం మనతో ఉండే బంధాలకు కూడా ఎంతో విలువ ఇవ్వాలి. చిన్న చిన్న కారణాలతో బంధాలను దూరం చేసుకోకు. దేనికైతే నువ్వు భయపడి వెనుకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. అలిగితే ఎందుకు అలిగావు అని అడిగే బంధం ఉండాలి, కానీ అదే అవకాశంగా తీసుకుని వదులుకునే బంధంగా ఉండకూడదు. బాధ చాలా చెడ్డదని, ఎప్పుడు వచ్చినా ఏడిపించి వెళ్తుందని అనుకుంటారు, కానీ నిజానికి బాధ మంచిదే. ఎప్పుడు వచ్చినా ఏదో ఒక గుణపాఠం నేర్పించి వెళుతుంది. జీవితంలో ప్రశాంతంగా ఉండండి, వినయంగా ఉండండి, కానీ బలహీనంగా ఉండకండి. బలంగా ఉండండి, కానీ కఠినంగా ఉండకండి. ముఖంపై చిరునవ్వు ఉండాలి, గుండెల్లో ప్రేమ ఉండాలి, మనసులో మంచి ఆలోచన ఉండాలి. అప్పుడే మనిషి ప్రశాంతంగా ఉండగలుగుతాడు. నచ్చని వాళ్ళ గురించి మాట్లాడవద్దు, ఇష్టం లేని వాళ్ళ గురించి ఆలోచించవద్దు, పట్టించుకొని వాళ్ళను పలకరించవద్దు, చులకనగా చూసే వాళ్ళ వైపు ఆశగా చూడొద్దు. అప్పుడే జీవితం ప్రశాంతంగా సాగుతుంది. భయం అనే ఆలోచనలను మీ మెదడులోకి రానియకండి. ఆ ఆలోచనలే మిమ్మల్ని పిరికి వారిని చేస్తాయి. విత్తనం బలమైనది అయితే ఎక్కడున్నా మొలకెత్తుతుంది, అలాగే సంకల్పం బలమైనదైతే మనిషి ఏదైనా సాధించవచ్చు. సహనంతో చాలా వివాదాలు, ప్రమాదాలు తగ్గుతాయి. సమర్థులకే సహనం ఉంటుంది. మంచి కోసం తగ్గేవాడే గొప్పోడు. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు సమర్థుడు. ఆరోగ్యం ఎప్పుడూ అవసరం నుంచి రాదు, ప్రశాంతమైన మనసు నుంచి, ఆలోచనల్లో ప్రేమ నుంచి మాత్రమే వస్తుంది. జీవితంలో ప్రమాదకరమైన మనుషులు ఎవరంటే, మన ముందు మంచిగా నటిస్తూ వెనకాల మన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా చెడుగా మాట్లాడే మనుషులు చాలా ప్రమాదకరం. వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇతరుల జీవితం గురించి చులకనగా మాట్లాడకూడదు. ఎవరి జీవితం గురించి వాళ్ళు ఆలోచించుకుంటే బతికినంతకాలం సంతోషంగా ఉంటాము. కాదంటారా మిత్రమా? భూమి మీద మనకు రానిది కానీ, విలువలేనిది కానీ ఏదీ ఉండదు. ఎందుకంటే రాళ్లను కొంటాం, ఇసుకను కొంటాం, మట్టిని కొంటాం, నీళ్లను కూడా కొంటాం. అలాగే మనుషులు కూడా ఎదుటి వాళ్ళలో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సాయం అడగాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ఆ రోజు మనం ఏ స్థాయిలో ఉన్నా ఎదుట మనిషి విలువను గుర్తించాలి. ఎందుకంటే ఎప్పుడు ఎవరితో ఏ అవసరం పడుతుందో ఎవరు చెప్పలేరు. కాబట్టి ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలా ఉండటం మంచిది. బాధపడకు, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సమయం ఇస్తాడు. నువ్వు నీ సమయం కోసం ఎదురు చూడు మిత్రమా. మనల్ని మనం ఎలా భావిస్తే మనం అలా తయారవుతాం. మనం శక్తివంతులని స్మరించిన వెంటనే అనంతమైన శక్తి జాగృతం చెంది నిజంగానే శక్తివంతం అవుతాం. అప్పుడు అనుకున్నవన్నీ సాధించగలుగుతాం. ఇక్కడ భావించవలసింది మనం శక్తివంతులమని. ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధపడితే క్షమించు, తెలిసి బాధపడితే తీర్పు కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. ఎవరైనా మనల్ని ఎలా ఉన్నావు అని అడిగితే బాగున్నాను అని చెబుతాం. మర్యాదగా అడిగినందుకు సమస్యలన్నీ ఏకరవ్వు పెడతామా ఏంటి అనుకుంటున్నామా? కానీ నిజానికి అలా పాజిటివ్గా సమాధానం చెప్పడం ద్వారా తెలియకుండానే మనం మేలు చేసుకుంటున్నాం. బాగున్నాను అనే మాట మనలోని ప్రతి కణం వింటుంది. అది మన ఆజ్ఞగా, అభిమతంగా భావించి బాగుండేలా చూసుకుంటుంది. అమ్మలైన వారు సగం ఆకలితో పడుకుంటారు. ఇతరుల కష్టాలు తీర్చే స్తోమత మనకు లేకపోవచ్చు, కానీ బాధల్లో ఉన్న వారికి ధైర్యం చెప్పే మంచి మనసు ఉండాలి. తృప్తి పేదవారిని కూడా ఆనందంగా ఉంచుతుంది. అసంతృప్తి ధనవంతుడిని కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మంచోడికి మండితే వాడు చూపించే కనికరం కూడా నరకంలా ఉంటుంది. తప్పు వాడిది కాదు, వాడిని అలా వాడుకున్న వాళ్ళది. ఈ రోజుల్లో మనల్ని మించినోడు ఎవరు అనే ముందు మనల్ని మంచోవాడు ఎవడో తెలుసుకోగలగాలి. అప్పుడే జీవితం తెలుస్తుంది. నింగి నుంచి రాలే చినుకులు స్వార్థం లేదు, పంటను అందించే నేలకు స్వార్థం లేదు. నింగి నేలకు ఎటువంటి స్వార్థం లేనప్పుడు ఈ రెండింటి మధ్య బతికే మనిషికి ఎందుకో ఇంత స్వార్థం? వచ్చినప్పుడు వట్టి చేతులతోనే వచ్చాం, పోయేటప్పుడు ఏమీ పట్టుకుపోలేము. అన్నీ తెలుసు కూడా రోజు కొట్టుకుంటున్నాం. నీ మంచితనం ప్రతి చోట నిన్ను కాపాడకపోయినా అవసరమైన చోట
నిన్ను ఖచ్చితంగా కాపాడుతుంది, ఖచ్చితంగా నిన్ను రక్షిస్తుంది. భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరాల్సిందే. అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచాలి. విత్తనం మంచిదైతే ఎక్కడ విసిరేసినా బతికి మహావృక్షంగా ఎదుగుతుంది. అలాగే కష్టపడే తత్వం గలవారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని తప్పక చేరుకుంటారు. అయిపోయిన క్షణాలు గురించి చింతించకండి, అవి ఈ కన్నీళ్లను తెప్పిస్తాయి. ముందు జరిగే వాటి కోసం చింతించకండి, అది భయం తెప్పిస్తుంది. ఇప్పటి క్షణాలను సంతోషంతో గడపండి, ఆనందంగా ఉంటారు. బ్రతుకు ఇంటి కిటికీ లాంటిది, తెరిస్తే వెలుగు లేకుంటే చీకటి. అలాగే శ్రమిస్తే సుఖం లేదంటే దుఃఖం, అంతా మన చేతుల్లోనే ఉంది. మనిషి ఒంటిపై ఎన్ని ఆభరణాలు ధరించినా చిరునవ్వును మించిన ఆభరణం మరొకటి లేదు. మనం చేసే పని వల్ల 10 మందికి మేలు జరిగితే చాలు, అక్కడ మనం కనిపించాల్సిన అవసరం లేదు. మంచి అందంతో పుట్టడం నీ చేతుల్లో ఉండదు, కానీ మంచి మనస్సు కలిగి ఉండడం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. ఏది మరిచిపోవాలి, ఏది గుర్తుంచుకోవాలి, దేని గురించి ఆలోచించాలి, దేని గురించి పట్టించుకోకూడదు తెలిసిన వాడే ప్రశాంతంగా జీవిస్తాడు. మనిషి ఎప్పుడైతే ఊహల్లో విహరించడం మానేసి భూమి మీద జీవించడానికి ఇష్టపడతాడో అప్పుడే అతను అభివృద్ధి ప్రారంభమవుతుంది. జీవితం అనే నాటకంలో మనిషికి స్వార్థం చాలా పెరిగింది. పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది మరొకటి. ముందు మాట్లాడేది ఒకటి, వెనకాల మాట్లాడేది మరొకటి. ఇప్పుడు అన్ని రకాల రోగాలకు మందులు దొరుకుతున్నాయి, కానీ పక్కోడి బాగుపడితే చూసి తట్టుకోలేని అసూయకి మాత్రం మందు దొరకడం లేదు. వ్యక్తిగా ఇతరులను జయించడం కంటే తనను తాను జయించడం చాలా కష్టమైనది. మదిలో గూడు కట్టుకున్న చీకటి వంటి గతాన్ని వదిలించుకున్నప్పుడే ప్రకాశవంతమైన రేపటిని చూడగలం. ప్రశ్నించే తత్వం పెరిగే కొద్దీ నిన్ను అసహించుకునే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. నిజాన్ని నమ్మించాలంటే రుజువులు కావాలి, కానీ అబద్ధాన్ని నమ్మించడానికి కేవలం నటిస్తే చాలు. ఎవరు ఏది ఇచ్చినా తీసుకోకు, ఎవరి దగ్గర చెయ్యి చాపకు. ఇచ్చేటప్పుడు జాలితోనూ ప్రేమతోనూ బాగానే ఇస్తారు, కానీ దూరం పెరిగినప్పుడు ఖచ్చితంగా ఇచ్చాను అని ఎత్తేస్తారు. మీ దగ్గర లేకుంటే పస్తులు ఉండండి తప్ప ఎవరిని ఏమీ అడగకండి. ఇచ్చే ముందు ఉండే ప్రేమ ఎత్తేసే అప్పుడు ఉండదు. గుర్తుపెట్టుకోండి మిత్రమా, తల్లిదండ్రులు శరీరం మాత్రమే వారితో ఉంటుంది, వారి ప్రాణం ఎప్పుడు బిడ్డల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అసూయ, ద్వేషం, అకారణం కోపం, మానసిక రోగాలు ఇవి మనిషికి ఎదుగుదలకు అడ్డంకులు. సంతోషం, సహనం అనేవి మనిషి ఎదుగుదలకు తోడ్పడుతాయి. జీవితంలో ఒక వయసు దాటాక సమస్యలు అలవాటవుతాయి, సందేహాలు అలవాటవుతాయి, సంకోచించే పరిస్థితులు అలవాటవుతాయి, కష్టాలు అలవాటవుతాయి, కన్నీళ్లు అలవాటవుతాయి, మనసారా నవ్వలేని క్షణాలు అలవాటవుతాయి. చివరికి సహనం అలవాటవుతుంది, పలకరింపు లేని ఒంటరి జీవితం అలవాటవుతుంది. నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే బంధాన్ని, అనుబంధాలను కోల్పోయే ముందు ఎదుటి వారిని ఒక మాట అనే ముందు ఆలోచించడం మంచిది. విద్య, జ్ఞానం, సంపద ఎంత ఉన్నా వినయం, విధేయత, మానవత్వం లేకపోతే మనిషికి విలువ ఉండదు. మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మరిచిపోయేలా చేస్తుంది. తన కళ్ళు, చెవులు కంటే నాలుక ఎక్కువ విశ్రాంతినిచ్చిన వారు ప్రశాంతంగా జీవితం గడుపుతారు. మిత్రమా, పగటిపూట నిద్ర వస్తుందంటే శరీరము బలహీనంగా ఉందని అర్థం. రాత్రిపూట నిద్ర రావడం లేదంటే మనసు బలహీనంగా ఉందని అర్థం. చేతి గీతల్లో ఏమీ లేదు, చెమట చుక్కల్లోని జీవితం ఉంది. కష్టపడాలి, నమ్ముకున్న వాళ్ళని సంతోషంగా చూసుకోవాలి. బరువును మోసే మనిషి కంటే ఆలోచనను మోసే మనిషికి బరువు ఎక్కువ. నమ్మిన వారిని మోసం చేయకు, నమ్ముకున్న వారికి ద్రోహం చేయకు. నమ్మకం అనేది ఒక సంపద, పెంచుకోవాలని తుంచుకోకూడదు. సహాయం చేసే అంత ధనం లేకపోయినా కానీ ఒకరికి గాయం చేసే అంత గుణం మాత్రం ఉండకూడదు. అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి బాధలని ఇస్తాడు. ఒక గుడి కడితే 1000 మంది భిక్షుగాలు తయారవుతారు, అదే ఒక బడి కడితే 1000 మంది మేధావులు తయారవుతారు. కాలాన్ని మనిషి అడిగాడు, నేనెప్పుడు ఎందుకు ఓడిపోతానని. కాలం మనిషితో అన్నది. ఎండ, వాన, రాత్రి, పగలు ఎలాంటి కఠిన పరిస్థితుల్లో అయినా నేను నడుస్తూనే ఉంటాను. నువ్వు నాతో నడువు, ఓడిపోవు. కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం. అలాంటి వాడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒక్కటే. ప్రశ్న వెనుక సమాధానం, దుఃఖం వెనుక సుఖం, ఓటమి వెనుక ఓ అవకాశం ఎప్పుడూ ఉంటుంది. కావలసిందంతా ఓపికగా ఉండటం మాత్రమే. సొంత లోపాన్ని పట్టించుకోకుండా ఇతరులను ఎత్తి చూపడంలోనే మన ఆనందం పొందుతాం. అందుకే మనకు ఇంత అశాంతి. ప్రతి ఉదయం నీతో ఒక్క ఆలోచన రేకెత్తించాలని వేసే ప్రతి అడుగు ప్రగతి వైపు పయనించాలని, అన్ని వేళలో విజయం నిన్ను వరించాలని మనసారా కోరుకుంటున్నా. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అనే మోసపోకు. ఒక్కసారి వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడి చూడు, వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది.
అందమైన రేపు వస్తుందనేది ఎంత వాస్తవమో ఈ సమయం పోతే తిరిగి రాదు అనేది కూడా అంతే నిజం. ఏ బంధంలో అయితే క్షమించే గుణం, ప్రేమించే మనసు ఉంటుందో ఆ బంధం గొప్పది. ఇలా ఉంటేనే కావాలనిపించడం ఇష్టం, ఇలా ఉన్నా కావాలనిపించేదే ప్రేమ. నాకు నీతో అలా జీవించాలి, ఇలా జీవించాలని ఆశ లేదు. నీకోసం జీవించాలి, నీతోనే జీవించాలి, ఎందుకంటే నాకు నువ్వు తప్ప వేరే ప్రపంచం లేదు. మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. కలుపుకుపోయే మనస్తత్వం నీలో ఉంటే అందరూ నీ వెంటే ఉంటారు. నాకే తెలుసు, నాకేం పట్టిందని ఉంటే సమాజమే నిన్ను దూరం పెడుతుంది. నీకు ఎంత ఆస్తి ఉన్నది కాదు, నేను ఎంత మంచి మనసుల్లో ఉన్నావనేదే గొప్ప. ఒక వస్తువు పగిలితే శబ్దం మాత్రమే వస్తుంది, కానీ మనస్సు పగిలిపోతే నిశ్శబ్దం మాత్రమే మిగులుతుంది. మనవి అనుకున్నంత వరకే ఈ బంధాలు, అనుబంధాలు. మనసు విరిగి ఒక్కసారి వద్దనుకుంటే నువ్వు ఎవరో నేనెవరో. ప్రాణంలా ప్రేమించే అబ్బాయిని అమ్మాయి పట్టించుకోదు, ప్రాణంలా ఎక్కువగా ప్రేమించే అమ్మాయిని అబ్బాయి పట్టించుకోదు. అమ్మాయి అబ్బాయి ఇద్దరూ ప్రాణం పోయేలా ప్రేమించుకుంటే వారిని దేవుడు పట్టించుకోడు. మిత్రమా, గుర్తుపెట్టుకో. నిన్ను అందరూ అనుమానిస్తున్నారు, పరీక్షిస్తున్నారు, బాధపడకు. ఎవరైనా విలువైన బంగారాన్ని పరీక్షిస్తారు, బొగ్గును కాదు కదా. అంతరాత్మకు అన్నీ తెలుసు. మనం వేసే ప్రతి పనిలో మంచి చెడును కనిపెడుతుంది. అంతరాత్మకు మించిన సాక్ష్యం లేనే లేదు. మిత్రమా, మన జీవితాన్ని ఎప్పుడు పక్కవారితో పోల్చుకోవద్దు. ఎందుకంటే సూర్యచంద్రులు మనకిద్దరు వెలుగుని ఇచ్చేవారే, కానీ ఎవరి గొప్ప అంటే మనకు సమాధానం దొరకదు. ఎవరి టైంలో వారే గొప్ప, మనం కూడా అంతే. దేనికైనా సమయం రావాలి, సమయం కావాలి. గుర్తుపెట్టుకో మిత్రమా, నిన్ను మెచ్చుకుంటూ ప్రేమించేవారు నీతో ఉంటారు, లేదో తెలియదు, కానీ తిడుతూ మంచిగా చెప్పేవారు మాత్రం నీ చివరి వరకు ప్రేమిస్తూనే ఉంటారు. వారిలో పైకి కోపం కనిపించిన మనసులో అంతులేని ప్రేమ ఉంటుంది. మిత్రమా, కాదంటారా? ఒక తీపి జ్ఞాపకం చాలు బ్రతికున్నంత కాలం జీవించడానికి. ఒక చేదు నిజం చాలు ఎలా బ్రతకాలో తెలియచేయడానికి. ఇష్టమున్న చోట కష్టం ఉంటుంది, కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది. కష్టం, బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది. వీటన్నిటిని అర్థం చేసుకునే మంచి మనసు ఉండాలి. ఒక మనిషిని ఆరాధించడానికి సంవత్సరాల పరిచయం ఉండవసరం లేదు. ప్రేమగా మాట్లాడిన కొన్న క్షణాలు చాలు. అమితమైన ఆరాధన కలగడానికి పరిచయమే వద్దనుకున్నాం, కానీ ప్రాణం అయిపోయావు. పలకరింపులో సరిపెడదాం అనుకున్న ప్రేమకు మారిపోయావు. నిరంతరం ఆనందంగా ఉండాలంటే మన మనసును ఇబ్బంది పెట్టే విషయాలను విముక్తి పొందాలి. ఏ విషయంలో తప్పులు వెతకడం ప్రారంభిస్తే ఆనందం కోల్పోతావు. ఇద్దరు వ్యక్తులు ఒక గొడవ, మరెన్నో కలయికలు, ఒక కోపం, మరెన్నో బుజ్జగింపులు, ఒక అలక, మరెన్నో ప్రేమలు, ఒక నమ్మకం ప్రేమ. మన తప్పులను ప్రేమించే వాళ్ళు ముందు ఒప్పుకుంటాం, క్షమిస్తారని ధైర్యంతో కాదు, అర్థం చేసుకుంటారని నమ్మకంతో. ఎన్ని తిట్టినా, కోప్పడినా మళ్ళీ మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు అంటే మనమంటే ఇష్టం కాదు, మనల్ని వదులుకోలేనంత పిచ్చి ప్రేమ వాళ్ళకి. ఎంత ఆనందంగా ఉన్నా, ఎవరైతే గుర్తొచ్చి మీ కంట కన్నీరు వస్తుందో వాళ్ళని మర్చిపోండి. ఎంత దుఃఖంలో ఉన్నా సరే, ఎవరైతే గుర్తొచ్చి మీ పెదాలపై చిరునవ్వు ఉదయిస్తుందో వాళ్ళను వదులుకోకండి. గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళను గుర్తుపెట్టుకో. జీవితంలో ప్రమాదకరమైన మనుషులు ఎవరంటే, మన ముందు మంచిగా నటిస్తూ వెనకాల మన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా చెడుగా మాట్లాడే మనుషులు చాలా ప్రమాదకరం. వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. జై హింద్, వందే మాతరం.